ఓకే. మనం లాస్ట్ క్లాస్‌లో వేరియబుల్స్ ఏ విధంగా తీసుకోవాలి? దాన్ని ఏ విధంగా కాల్ జేసుకోవాలి? అనే టాపిక్ జూసాం. సో, PLSQL బ్లాక్‌లో ఏముంటాయి? ఏ విధంగా మనము బిజినెస్ లాజిక్‌ని డెవలప్ జేస్తాము? వేరియబుల్స్‌ని ఏ విధంగా డిక్లేర్ చేసుకుంటాము అని చేశాం. సో, దీంట్లో ఈ స్మాల్ బ్లాక్‌లో కొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేస్తాం. అంటే ఎలా అంటే, మనం ఎవ్రీ టైము వేరియబుల్స్ తీసుకునేటప్పుడు ఎవ్రీ టైము డిస్క్రిప్షన్‌లోకెళ్ళేసి, ఆ టేబుల్ డిస్క్రిప్షన్ చెక్ జేసి డిస్క్రిప్షన్‌లో ఏ డేటా టైప్ ఉంది, ఏ సైజ్ ఉంది, అది తీసుకొచ్చి ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రీవియస్‌గా చేసినది. సో, ఇక్కడ మనకు ఫ్యూచర్‌లో ఆ టేబుల్‌ని ఏదైనా మోడిఫై చేశారనుకోండి. సో, ఆ టేబుల్‌లో సాలరీ అనేది ప్రస్తుతానికి 7,2 ఉంది. ఫ్యూచర్‌లో దాన్ని 9,2 చేశారనుకోండి. సో, ఇక్కడ 7,2 డేట్ డేటాను ఎక్సీడ్ అయినది వాల్యూ ప్రింట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎర్రర్ త్రో చేస్తుందన్నమాట. సో, ఈ ఇష్యూను ఓవర్‌కమ్ చేయడం కోసం ఈ డేటా టైప్‌ను ఎవ్రీ టైము మనం అక్కడికెళ్లి చెక్ చేయకోకుండా రిఫరెన్స్ డేటా టైప్‌ను తీసుకుంటాం. ఏమంటారంటే రిఫరెన్స్ డేటా టైప్. దాన్ని ఏ విధంగా తీసుకుంటామంటే ఇది ఏ డేటా టైపు ఈఎంపీ టేబుల్‌లో ఉండే సాలరీ కాలము ఏ డేటా టైప్ అయితే ఉంటుందో సేమ్ డేటా టైప్‌ను మనకు ఇక్కడ రావాలి. సో, దాన్ని ఏ విధంగా చెప్తారు అంటే ఈఎంపీ టేబుల్‌లో ఉంటే సో, ఈఎంపీ డాట్ ఏ కాలము సాలరీ కాలమ్. సాలరీ పర్సెంటైల్ టైప్. సో, పర్సెంటైల్ అంటే లైక్ ఆపరేటర్. సో, ఈఎంపీ టేబుల్‌లో ఉండే సాలరీ ఏ డేటా టైప్‌లో ఉందో, ఏ డేటా టైప్‌లో ఉందో, అదే డేటా టైప్ వచ్చి ఇక్కడ ఉండమని దాని మీనింగ్. సో, జాబ్‌కి ఏ విధంగా రాసుకుంటారు? సేమ్ అలాగే. సో, ఏ టేబుల్ నుంచి మనము రిఫరెన్స్‌ని తీసుకుంటున్నాము? ఈఎంపీ టేబుల్ నుంచి రిఫరెన్స్‌ని తీసుకుంటున్నాం. ఏ కాలమ్‌ని తీసుకుంటున్నాము? జాబ్ అనే కాలమ్‌ని తీసుకుంటున్నాం. సో, పర్సెంటైల్ టైప్. ఓకే. సో, ఈ విధంగా మనము రిఫరెన్స్ అనేది తీసుకుంటాం. సో, దీని మీనింగ్ ఏంటి అంటే ఈఎంపీ టేబుల్‌లో ఉండే జాబ్ అనే కాలమ్‌కు ఏ డేటా టైప్ ఉందో ఆ డేటా టైప్‌ను నువ్వు ఇక్కడ చేసుకోవాలి అని దాని మీనింగ్. సో, ఫ్యూచర్‌లో వాడు ఈఎంపీ టేబుల్‌ని మనం అప్డేట్ చేసినా కూడా క్లయింట్ అక్కడ ఏ డేటా టైపు, ఏ డేటా సైజ్ ఉంటే అది ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో, నేను ఇలా పెట్టడం వల్ల రిజల్ట్‌లో ఎటువంటి మోడిఫికేషన్ అనేది ఉండదు. చూడండి సేమ్ అలాగే వచ్చింది. సో, ఫ్యూచర్‌లో డేటా టైప్, డేటా సైజెస్ మార్చినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే పర్సెంటైల్ టైప్ ఉంది గదా! ఇది పర్సెంటైల్ టైప్. పర్సెంటైల్ రో టైప్ గూడా ఉంటుంది. సో, నేను అనదర్ ఎగ్జాంపుల్‌ని మీకు చూపిస్తాను. సో, ఈ అనదర్ ఎగ్జాంపుల్‌లో నేను 4 కాలమ్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను. సో, దానికి సంబంధించిన 4 వేరియబుల్స్‌ని తీసుకున్నాను. 4 వేరియబుల్స్‌ని కూడా నేను రిఫరెన్స్ పర్సెంటైల్ టైప్ పర్సెంటైల్ టైప్ రిఫరెన్స్‌తో టేబుల్ అండ్ కాలమ్‌ను రిఫరెన్స్‌గా చూపించేసి డేటా వేరియబుల్స్‌ని నేను డిక్లేర్ చేశాను. సో, ఇలాగ 4 ఉన్నాయి. 20 ఉంటే, 30 ఉంటే సో, అన్నిటిని మనం ఇక్కడ డిక్లేర్ చేయాల్సింది ఉంటుంది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో అంటే ఎక్కువ కాలమ్స్‌ను ఒకే టేబుల్‌లోంచి తీసుకుంటున్న సిట్యుయేషన్‌లో మనం ఎవ్రీ కాలమ్‌ని మనం డిక్లేర్ చేయకోకుండా ఒక సింపుల్ వే అనేది ఉంది. అది ఏంటి అంటే మనం జనరల్‌గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటాం కదా! అన్ని కాలమ్స్‌ను రాయడం కోసము. అలాగే ఇక్కడ కూడా నేను స్టార్ తీసుకుంటున్నాను. సో, స్టార్ తీసుకుంటున్నాను కదా! సో, ఈ స్టార్‌లో మీనింగ్ ఏంటి? అన్ని రోస్ కూడా, అన్ని కాలమ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఇంటూ సో, ఎవ్రీ కాలమ్‌కి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకోకుండా అన్ని కాలమ్‌కు సంబంధించి ఒకే వేరియబుల్ తీసుకుంటాను. సో, అది విఆర్ అని పెట్టుకుంటాను. వేరియబుల్ ఆర్ అనేటట్టుగా. ఓకే. ఆర్ అనేది మీనింగ్ ఏంటి అనేది తర్వాత చెప్తాను. ఈఎంపీ. ఓకే. విఆర్ ఈఎంపీ అని పెట్టుకున్నాను. సో, ఇదొక వేరియబుల్. విఆర్ ఈఎంపీ అనేది ఒక వేరియబుల్. సో, ఒక న్యూ వేరియబుల్‌ని నేను బిజినెస్ లాజిక్‌లో తీసుకుంటే ఏం చేయాలి నేను? ఆ వేరియబుల్‌ని నేను డిక్లేర్ చేయాలి. సో, విఆర్ ఈఎంపీ. సో, దీన్ని డిక్లేర్ చేయాలి. సో, ఇంతకుముందు అంటే ఒక పర్టిక్యులర్ కాలమ్‌ని తీసుకుంటే, ఆ కాలమ్ ఏ డేటా టైప్‌లో ఉంది అని చెక్ చేసుకొని, ఆ డేటా టైప్‌ని మనం ఇక్కడ ప్రెజెంట్ చేస్తాం. ఇక్కడ ఈ పర్టిక్యులర్‌గా ఈ వేరియబుల్‌లో ఆ రోకు సంబంధించిన అన్ని కాలమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ రో ఉంటుంది కదా! కాలమ్స్‌కి సంబంధించి
ఆ రో మొత్తము ఈ వేరియబుల్లో ఉంది, రైట్? సో ఆ రోలో ఉన్న ఆల్ డేటా టైప్స్ అన్నిటిని కూడా నువ్వు ఇక్కడ డిక్లేర్ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ టైప్లో రిఫరెన్స్ ఏంటి అంటే రో డేటా టైప్, పర్సెంటైల్ రో డేటా టైప్. అది ఏ టేబుల్కి సంబంధించినది? ఈఎంపీ టేబుల్కి. పర్టికులర్గా ఒక కాలం తీసుకోలేదు, అన్ని కాలమ్స్ తీసుకున్నాం మనం. సో ఈఎంపీ పర్సెంటైల్ రో టైప్ సెమికోలన్. సో ఇది అన్నమాట రిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ రో టైప్. రో టైప్ అని ఎందుకు అన్నాము? ఒక వేరియబుల్ తీసుకొని అన్ని కాలమ్స్ ను తీసుకొని ఒకే వేరియబుల్లో పెట్టాము. ఆ పర్టికులర్ కాలం టోటల్ రో అంతా కూడా మనకు ఉంది కాబట్టి అన్ని డేటా టైప్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి అన్ని డేటా టైప్స్ అన్నిటినీ కూడా మనము రో టైప్ లో పెట్టేస్తాం అన్నమాట. సో ఇది అనదర్ రిఫరెన్స్ డేటా టైప్. వన్ రిఫరెన్స్ డేటా టైప్ వచ్చేసి పర్సెంటైల్ టైప్, అనదర్ రిఫరెన్స్ డేటా టైప్ వచ్చేసి రో టైప్. ఓకే, సో ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఏం చేసాము? వి జాబ్ తీసుకున్నాము, వి శాలరీ తీసుకున్నాము. ఓకే, వేరియబుల్స్ లో స్టోర్ చేసుకోవడం కోసం. సో ఎప్పుడైతే మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ వి శాలరీని కాల్ చేసుకుంటాము, ఆ పర్టికులర్ వి జాబ్ ని కాల్ చేసుకుంటాము. ఇక్కడ రో టైప్ లోకి వచ్చేటప్పటికి అన్ని కాలమ్స్ కి సంబంధించి ఒకే వేరియబుల్ తీసుకున్నాం, విఆర్. విఆర్ అంటే వేరియబుల్ రో టైప్ అని సింబాలిక్ గా పెట్టాను. సో ఇలాంటి సిచ్యువేషన్ లో నాకు పర్టికులర్ గా ఒక శాలరీ కానీ ఒక డిపార్ట్మెంట్ నెంబర్ కానీ, సో ఆ టోటల్ కాలమ్స్ అన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. నాకు పర్టికులర్ గా 2-3 కాలమ్స్ డేటాను మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఎలా కాల్ చేయాలి? సో ఇక్కడ కూడా ఈ వేరియబుల్ లోపల ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో దానిని రిఫరెన్స్ గా ఇచ్చి మనము మనకు కావాల్సిన కాలమ్ ను కాల్ చేసుకోవాలి. సో విఆర్ఈఎంపి రిఫరెన్స్ అంటేనే మీకు ఏమనుకోవాలి, గుర్తుకు రావాలంటే డాట్ అని గుర్తుకు రావాలి. సో ఆ పర్టికులర్ రో టైప్ వేరియబుల్లో ఉండే శాలరీని మనం బయటికి తీయాలి, రైట్? ఓకే, సో ఆ పర్టికులర్ వేరియబుల్లో ఉండే జాబ్ ని బయటికి తీయాలి. సో విఆర్ఈఎంపి డాట్ జాబ్. సో వేరియబుల్లో ఉండే జాబ్ వస్తుంది, వేరియబుల్లో ఉండే శాలరీ వస్తుంది. సో మనకు ఏది కావాలనుకుంటే అక్కడ ఉన్న 8 కాలమ్స్లలో ఏ కాలం కావాలనుకుంటే ఆ కాలంను రిఫరెన్స్ తో మనం కాల్ చేసుకోవచ్చు. సో దీన్ని రన్ చేస్తున్నాను, చూడండి శాలరీ అండ్ జాబ్ వచ్చింది. నేను ఇన్ కేస్ డిపార్ట్మెంట్ నెంబర్ అనుకున్నాను అనుకోండి, డిపిటి నెంబర్. సో మనకు డిపార్ట్మెంట్ నెంబర్ అనేది డేటా టైప్ లో నుంచి మనకు ఎక్స్ట్రాక్ట్ అయి వస్తుంది. ఓకే, సో రిఫరెన్స్ డేటా టైప్ లో మనము పర్సెంటైల్ టైప్ ని, పర్సెంటైల్ రో టైప్ ని చూసాం. ఓకే, సో సేమ్ బ్లాక్ లో మనము నెక్స్ట్ స్టేజ్ లో అసైన్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు పారామీటర్ అసైన్ చేయడం. ఓకే, సో ఒక వేరియబుల్ లోకి ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయడం. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక వేరియబుల్ ని తీసుకుంటాను. ఆ వేరియబుల్ లోకి నేను కింగ్ ను రన్ టైమ్ లో పాస్ చేయాలి అనుకుంటున్నాను. సో సేమ్ బ్లాకే తీసుకుంటున్నాను. సో ఇక్కడ పారామీటర్ ఈ నేమ్ అనేది పారామీటర్ గా పాస్ చేయాలి అనుకుంటున్నాను. సో p_, ఈ నేమ్ అని చెప్తున్నాను. ఇదేంటి, మనకు ఒక కొత్త వేరియబుల్. ఓకే, సో కొత్త వేరియబుల్ వచ్చినప్పుడు సో దాని ముందుగానే నేను బిజినెస్ లాజిక్ లో దానికి ముందుగానే వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాను. సో ముందుగానే వాల్యూ ఇస్తున్నా. సో ఇక్కడ జనరల్ గా అన్ని లాంగ్వేజెస్ లో మనం ఇలాగ సింపుల్ గా ఈక్వల్ టు అని పెట్టేసి మనకు కావాల్సిన వాల్యూని మనము ప్రొవైడ్ చేస్తాం. సో ఈ నేమ్ అనేది కొత్త వేరియబుల్ ని తీసుకున్నాను. సో కొత్త వేరియబుల్ తీసుకున్నప్పుడు దాన్ని డిక్లేర్ చేయాలి. అదేంటి, varchar2 size around 10 సెమికోలన్. సో రిమైనింగ్ అన్ని లాంగ్వేజెస్ లో సింపుల్ గా నువ్వు ఇలాగా ఈక్వల్ టు ఇస్తే రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ లోకి స్టోర్ అయిపోతుంది. కానీ PLSQL లో ఈ ఈక్వల్ కు సపరేట్ మీనింగ్ ఉంది. సో కంపారిజన్ ఆపరేటర్స్ లో ఈక్వల్ టు అనేది
కంపేర్ చేస్తుంది అనమాట. రెండు వాల్యూస్ లెఫ్ట్ సైడ్ వాల్యూని లెఫ్ట్ సైడ్ LHS ఈక్వల్ టు RHS అనేది ట్రూనా కాదా అన్నది మాత్రం లాజికల్ గా థింక్ చేస్తుంది, అంతేగాని అజైన్ అవ్వదు. అజైన్ అవ్వడం కోసం ఏం చేయాలి అంటే ఈక్వల్ టుకి ముందు కోలన్ సింబల్ ఇవ్వాలి. సో అప్పుడే మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది రైట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ లోకి స్టోర్ అవుతుంది. సో ఇది ఒక సింపుల్ SQL లైన్. సో ఎండ్ విత్ సెమీకోలన్. ఓకే, సో సేమ్ కోడ్ నే సింపుల్ గా నేను ఒక పారామీటర్ ఒక వేరియబుల్ లోకి, సో వేరియబుల్ ని నేను పారామీటర్ గా ఈ కోడ్ లోకి ఇస్తున్నాం కాబట్టి p__ అని చెప్పాను అంతే. సో వేరియబుల్ అండ్ పారామీటర్ సేమ్. సో కింగ్ అనేది ఈ పారామీటర్ లోకి వస్తుంది. లైన్ బై లైన్ కంపేర్ అనేది ఏ విధంగా అవుతుంది అంటే లైన్ బై లైన్ వస్తుంది. సో ఫస్ట్ ఈ లైన్ లోకి కింగ్ అనేది స్టోర్ అవుతుంది. సో ఆ కింగ్ అనేది నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. సో వేర్ క్లాజ్ లో ఈ నేమ్ ఈక్వల్ టు కింగ్ ఉన్న రో అనేది EMP టేబుల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని మనకు అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మనం దీన్ని రన్ చేసి చూద్దాం. కంట్రోల్ ఎంటర్, సేమ్ ఆన్సర్. ఓకే, సో నేను ఇది కోడ్ లోనే ఆల్రెడీ కింగ్ అని ఇచ్చేసాను. ఓకే, నాకు రన్ టైమ్ లో కంట్రోల్ ఎంటర్ కొట్టిన తర్వాత నేను కింగ్ కావాలంటే కింగ్, మార్టిన్ కావాలంటే మార్టిన్, సో సమ్ అదర్ పర్సన్ కావాలంటే సమ్ అదర్ పర్సన్ డీటెయిల్స్ మనకు ప్రింట్ అవ్వడం కోసం రన్ టైమ్ లో కావడం కోసం, అంటే ఇవి రిపోర్ట్స్ అందుకు యూజ్ చేసే టైంలో పారామీటర్ వైజ్ ఇస్తారన్నమాట. సో ఆ పారామీటర్స్ ని ఏ విధంగా కలెక్ట్ చేస్తారు అంటే స్మాల్ చేంజ్. సో ఇక్కడ వేరియబుల్ ని నువ్వు రిమూవ్ చేసేస్తావు. ఓకే, సో మనకు ఈ డిక్లరేషన్ పార్ట్ కూడా అవసరం లేదు. ఇక్కడ ఇంతకు ముందు అజైన్ కి మనము ఈక్వల్ కి ముందు సెమీకోలన్ ఇచ్చాం కదా. ఇప్పుడు పారామీటర్ అవ్వాలి అంటే ఒక స్ట్రింగ్ పార్ట్ ముందు ఇలాగా కోలన్ ఇవ్వాలి. సో ఈ టోటల్ పార్ట్ ను అది ఒక పారామీటర్ రిక్వెస్ట్ లాగా తీసుకుంటుంది. సో దిస్ ఇస్ నాట్ ఏ వేరియబుల్ నౌ. ఓకే, సో ఇది మనల్ని రన్ టైమ్ లో క్వశ్చన్ అడుగుతుంది, PE నేమ్ అనేది ఏంటి అని మనల్ని అడుగుతుంది. సో అప్పుడు మనము PE నేమ్ కింగ్ అయితే కింగ్, లేకపోతే మార్టిన్ అయితే మార్టిన్, ఏదైతే అది మనం పాస్ చేస్తే దానికి సంబంధించిన వాల్యూస్ మనకు ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు నేను దీంట్లో రన్ చేస్తున్నాను. సో ఇలాగా కోలన్స్ 2 హైఫన్స్ పెట్టేస్తే అది కామెంట్ అవుతుంది, అది కంపైల్ అవ్వదు. కంట్రోల్ ఎంటర్. చూడండి, కంట్రోల్ ఎంటర్ కొట్టగానే PE నేమ్ అనేది ఏంటి అని మనకు వాల్యూ అడుగుతుంది. సో KING అని కింగ్ అని ఇచ్చాను. అప్లై. సో అప్లై చేస్తే మనకు అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో క్లియర్ చేసేసి మళ్ళీ కంట్రోల్ ఎంటర్ కొడుతున్నాను. సో మనకు అనదర్ పర్సన్ నేమ్ ఏముంది, సో కింగ్ బదులు క్లర్క్ తీసుకోవచ్చు, బ్లేక్ తీసుకోవచ్చు. మనం బ్లేక్ తీసుకుంటాను, బ్లేక్ కు సంబంధించిన డీటెయిల్స్ మనకు వస్తాయి. ఓకే, కంట్రోల్ ఎంటర్. సో ఇప్పుడు నేను కింగ్ బదులు బ్లేక్. బ్లేక్ డీటెయిల్స్ వచ్చాయి. సో బ్లేక్ డీటెయిల్స్, శాలరీ అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ వచ్చింది. ఓకే, సో అనదర్ పర్సన్ క్లర్క్ అని తీసుకున్నాను అనుకోండి, జాన్స్ ఉన్నారు, జాన్స్. కంట్రోల్ ఎంటర్. జాన్స్ అప్లై. సో జాన్స్ డీటెయిల్స్ మనకు అవుట్పుట్ లో వస్తాయి. క్లియర్ అండ్ వన్ మోర్ టైం. కంట్రోల్ ఎంటర్. జాన్స్ అప్లై. ఎంటర్. జాన్స్ అప్లై. మనకు దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది రన్ టైమ్ లో పారామీటర్ గా నువ్వు పాస్ చేస్తే, నువ్వు పాస్ చేసిన వాల్యూ అనేది నువ్వు పారామీటర్ గా ఎక్కడైతే ఇచ్చావో అక్కడికి వచ్చి కూర్చుంటుంది. సో ఇక్కడ జాన్స్ అనేది ఆటోమేటిక్ గా వచ్చి
ఈ ప్లేస్ లో ఉంటుంది. దానికి సంబంధించిన ఫిల్టర్ వాల్యూస్ అనేటి స్టార్ లో సెలెక్ట్ అయ్యి అవన్నీ కూడా వేరియబుల్ లోకి స్టోర్ అవుతాయి. వేరియబుల్ ని రిఫరెన్స్ గా తీసుకొని కాల్ చేసిన మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఇది పారామీటర్స్ ని పాస్ చేయడం. అలాగే వేరియబుల్స్ లోనే మనకు సంబంధించిన కొన్ని వాల్యూస్ ని మనము డిఫాల్ట్ గా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ కి వెళ్దాం. సేమ్ మళ్ళీ సో ఇక్కడ పీ నేమ్ కి పారామీటర్ లో కాకుండా కోడ్ లోనే రన్ అయ్యేలాగా పెడుతున్నాను. పిఈ నేమ్ అనేది వేరియబుల్ గా తీసుకుంటున్నాను. పివిఈ నేమ్, సో దానికి ఒక వాల్యూని అజైన్ కింగ్ అని ఇంతకు ముందు ఇక్కడ అజైన్ చేశాను కదా. ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను వేరియబుల్ పార్ట్ లోనే మనము డిఫాల్ట్ గా వాల్యూని చేసుకోవచ్చు అనమాట, అజైన్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఏం చేశాను, పిఈ నేమ్ అనేది varchar2 సైజ్ 10 అని చెప్పాను. అలాగే దానికి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి కింగ్ గా ఉండమని డిక్లరేషన్ పార్ట్ లోనే డిఫాల్ట్ వాల్యూని నేను ఇచ్చేసాను. ఇక్కడ ఆటోమేటిక్ గా నువ్వు రన్ చేసినప్పుడు కింగ్ అనేది వేరియబుల్లోకి వెళ్తుంది. ఆ వేరియబుల్లో కింగ్ అనే ఆటోమేటిక్ గా కాల్ అయిపోతుంది. కంట్రోల్ ఎంటర్. సో కింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకు వచ్చాయి. లేటర్ నువ్వు బిజినెస్ లాజిక్ లో నువ్వు వేరే చోట వేరియబుల్ వాల్యూను అప్డేట్ చేస్తే అప్డేటెడ్ వాల్యూ అనేది మనకు దాంట్లోకి వెళ్తుంది. సో ఇక్కడ నేను జోన్స్ అని పెడుతున్నాను. ఓకే, సో డిఫాల్ట్ గా కింగ్ ఇచ్చాను. ఆ కింగ్ లో సో ఈ వేరియబుల్ అనేది ఏంటి అంటే ఒక ఓపెన్ బాక్స్ అన్నమాట. ప్రస్తుతానికి బాక్స్ లో కింగ్ అనేది ఉంది. ఓకే, లేటర్ ఏం చేశాను, మళ్ళీ సేమ్ అదే బాక్స్ లో ఆ కింగ్ ని పక్కకు తీసేసి జాన్స్ అనే పర్సన్ ని పెట్టాను. జాన్స్ అనే పర్సన్ వచ్చాడు. సో ఈ కింగ్ ఈ నేమ్ వచ్చేసి జాన్స్ తో రీప్లేస్ అవుతుంది. ఫిల్టర్ వచ్చేసి జాన్ కు సంబంధించిన డీటెయిల్స్ తో ఫిల్టర్ అవుతుంది. జాన్ కు సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. కంట్రోల్ ఎంటర్. సో జాన్ కు సంబంధించిన శాలరీ అండ్ జాన్ కు సంబంధించిన డిపార్ట్మెంట్ అనేది మనకు వచ్చాయి. సో ఓవరాల్ గా ఈ రోజు టాపిక్ లో మనము ఏమేమి తెలుసుకున్నాము అంటే రిఫరెన్స్ డేటా టైప్స్ తీసుకున్నాము. పర్సెంటైల్ టైప్ అండ్ పర్సెంటైల్ రో టైప్. అలాగే ఒక వాల్యూ వేరియబుల్ కి వాల్యూ అనేది ఏ విధంగా అజైన్ చేస్తారు, కోలన్ ఈక్వల్ తో అజైన్ చేస్తారు. సో పారామీటర్స్ ని ఇన్పుట్ రన్ టైమ్ లో పారామీటర్స్ ని ఏ విధంగా కాల్ చేస్తాం. సో కోలన్ అనేది ఈక్వల్ టు ముందు వస్తే అజైన్ అవుతుంది, ఈక్వల్ టు తర్వాత వస్తే ఆ టోటల్ టెక్స్ట్ అంతా కూడా క్వశ్చన్ మార్క్ లాగా తీసుకుంటుంది. ఓకే, అలాగే డిఫాల్ట్ గా వాల్యూస్ ని ఏ విధంగా వేరియబుల్ కి అసైన్ చేస్తాం. డిక్లరేషన్ పార్ట్ లోనే మనము డేటా టైప్ తర్వాత కోలన్ ఈక్వల్ టు అని చెప్పేసి వాల్యూ ఏదైతే ఇస్తామో అది డిఫాల్ట్ గా మనకు ఆ వేరియబుల్ కి అసైన్ అవుతుంది. ఆ వేరియబుల్ కి బిజినెస్ లాజిక్ లో వేరే వాల్యూస్ తో అప్డేట్ చేసుకుంటే అప్డేటెడ్ వాల్యూ మనకు వస్తుంది. సో ఇది జోన్స్ అనేది మనం అప్డేట్ చేసాం కాబట్టి జోన్స్ వాల్యూ వచ్చింది. జోన్స్ అనేది ఇవ్వలేదు అనుకోండి, సో కింగ్ అనేది అలాగే క్యారీ ఫార్వర్డ్ అయిపోయి దీంట్లోకి ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను అది కామెంట్ చేసేసి రన్ చేస్తున్నాను. మనకు కింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చాయి. చూడండి 10 and 5,000. సో జాన్స్ ని ఉన్నిస్తే కింగ్ అనేది జాన్స్ తో రీప్లేస్ అయిపోతుంది. జాన్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకు వస్తాయి. 20 and 2975. ఓకే, ఈరోజు జరిగిన టోటల్ క్లాస్ ని రీక్యాప్ చేద్దాం. సో ఈరోజు జరిగిన టాపిక్ లో మెయిన్ గా రిఫరెన్స్ డేటా టైప్స్ గురించి మాట్లాడుకున్నాం. రిఫరెన్స్ డేటా టైప్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి పర్సెంటైల్ టైప్, పర్సెంటైల్ రో టైప్. పర్సెంటైల్ టైప్ ఎప్పుడు యూజ్ చేస్తాము, సింపుల్ గా ఒక వేరియబుల్ ని మనము డిక్లేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ టేబుల్ ని రిఫరెన్స్ గా తీసుకొని ఆ టేబుల్లో పర్టికులర్ కాలమ్ ని రిఫరెన్స్ గా తీసుకొని పర్సెంటైల్ టైప్ అని ఇస్తాము. సో ఆ టేబుల్లో ఆ పర్టికులర్ కాలమ్ కు ఏ డేటా టైప్ అయితే ఉందో అది ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పర్సెంటైల్ రో టైప్. సో పర్సెంటైల్ రో టైప్ వచ్చేసి ఎక్కువ కాలమ్స్ ని అట్ ఏ టైం సింగిల్ రోలో రికార్డ్ లో మనం డేటా టైప్ ను స్టోర్ చేసుకోవడం కోసం ఈ పర్సెంటైల్ రో టైప్ ని యూజ్ చేస్తాం. దీన్ని రికార్డ్ టైప్ అని కూడా అంటారు. ఓకే, రికార్డ్ టైప్ అంటారు.
సో దీంట్లో మనకు అన్ని కాలమ్స్ ఉంటాయి, అన్ని కాలమ్స్ కు సంబంధించిన రికార్డ్ ఉంటుంది. సో రికార్డ్ టైప్ అని కూడా అంటారు, రో టైప్ అండ్ రికార్డ్ టైప్ బోత్ ఆర్ సేమ్. సో దీన్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తారు అంటే టేబుల్ నేమ్ పర్సెంటైల్ రో టైప్ అని చెప్తారు. కాల్ చేసేటప్పుడు ఎలా కాల్ చేయాలి, వేరియబుల్ డాట్. సో ఇక్కడ వేరియబుల్ ఏంటి మనకు విఈఎంపి రికార్డ్ అనేది మన వేరియబుల్, మనకు పర్టికులర్ ఏ కాలం కావాలంటే ఆ కాలం ని డాట్ రిఫరెన్స్ తో మనము కాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్. ఒక వేరియబుల్ లోకి వాల్యూని మనం ఏ విధంగా అసైన్ చేస్తాం. సో జనరల్ గా అన్ని లాంగ్వేజెస్ లో సింపుల్ గా ఈక్వల్ టు పెట్టేస్తే రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ లోకి స్టోర్ అయిపోతుంది. కానీ PLSQL లో ఏంటి అంటే కోలన్ ఈక్వల్ టు పెట్టాలి. ఓకే, సో స్ట్రింగ్ పార్ట్ అయితే మనం సింగిల్ కోలన్స్ లో పెట్టాలి. నెంబర్ అయితే కనుక కోలన్స్ ఏమీ అవసరం లేదు. సో అసైన్మెంట్ కి కోలన్ ఈక్వల్ టు పెట్టేస్తే మనకు అసైన్ అయిపోతుంది. సో నెక్స్ట్ రన్ టైమ్ లో మనకు వాల్యూస్ ని పాస్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఈక్వల్ టు కోలన్ పారామీటర్ నేమ్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి. సో ఇవి జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనము రిపోర్ట్స్ కానీ ఫార్మ్స్ కానీ మనము కోడ్ ని డెవలప్ చేసేసి ఆ పర్టికులర్ వాల్యూని రన్ టైమ్ లో రన్ చేసి వాల్యూను ప్రొవైడ్ చేయడం కోసము మనం ఈ పారామీటర్స్ ని వాడతాము. సో పారామీటర్స్ అనేది బైండ్ అని ఉంటుంది, లెక్సికల్ అని ఉంటుంది. వాటి డిఫరెన్స్ ఏంటి అనేది మీరు ఒకసారి చెక్ చేయండి. తర్వాత వచ్చేసి డిఫాల్ట్ వాల్యూస్ మనము డిక్లరేషన్ సెషన్ లోనే మనము పాస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా వి బోనస్ అని ఉంది, అది డేటా టైప్ నెంబరు. దాని తర్వాత కోలన్ ఈక్వల్ టు 1000 ఇచ్చాను. సో దీనికి వేరే వాల్యూ ఏదైనా ఇస్తే ఆ 1000 అనేది కొత్త వాల్యూతో అప్డేట్ అయిపోతుంది. లేదు అంటే డిఫాల్ట్ వాల్యూ 1000 అనేది అలాగే కంటిన్యూ అవుతుంది త్రూ అవుట్ ద. ఓకే, సో ఈ క్లాస్ ఇంతవరకు స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ లో మనము ఇఫ్, ఫర్, వైల్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ ఫర్దర్ క్లాసెస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.